అందరికీ నమస్కారం. మీరందరూ కూడా న్యూస్ పేపర్లో చూసే ఉంటారు. నియోజకవర్గాలు పెరగబోతున్నాయి, ఎంపీ స్థానాలు గణనీయంగా పెరగబోతున్నాయని చెప్పేసి నిన్న న్యూస్ పేపర్లో, సోషల్ మీడియాలో, అలాగే మీడియాలో మనం చూసాం. ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి 175 స్థానాలు కాస్త 263 ఎమ్మెల్యే స్థానాలు, అలాగే 25 ఎంపీ స్థానాలు కాస్త 38కి పెరుగుతాయి అని చెప్పేసి మనం వార్తల్లో చూసాము. చాలామంది నాకు మెసేజ్ పెట్టారు, అన్న ఇది మన పార్టీకి మంచిదా లేకపోతే ప్లస్సా మైనస్సా అని అడుగుతున్నారు. ఇక్కడ అన్ని కోణాల్లో మనం ఆలోచన చేయాల్సి ఉంటుందండి. ఇది కేవలం నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. ఎవరి అభిప్రాయాలు వాళ్ళు ఉంటాయి. నా అభిప్రాయాన్ని తెలియజేయడానికి వీడియో చేస్తున్నాను. సో మన రాష్ట్రంలో 175 ఎమ్మెల్యే స్థానాలు కాస్త 263 అవుతాయని చెప్పారు. ఇప్పుడు మా కడప జిల్లా చూసుకుంటే 10కి 15 అవుతాయి. నెల్లూరులో కూడా 10కి 15, అలాగే 14 ఉన్న చిత్తూరు, ఉమ్మడి అనంతపురం, ఉమ్మడి కర్నూలులో 21 స్థానాలు అని చెప్పేసి అంచనాలని పేపర్లలో చూసాం. సో గ్రేటర్ రాయలసీమ తీసుకుంటే 4 రాయలసీమ జిల్లాలు, అలాగే నెల్లూరు, ప్రకాశం 74 కాస్త 111 అవుతున్నాయి. అలాగే ప్రతి ఉమ్మడి జిల్లాలోనూ సీట్లు పెరుగుతున్నాయి. ఇది ఎవరికి మంచిదంటే డెఫినెట్గా ప్రజలకు మంచిదే అండి. బికాజ్ జనాభా పెరుగుతుంది, మన అవసరాలు కూడా పెరుగుతున్నాయి. అండ్ ఆల్సో దూర ప్రాంతాలకు వెళ్లకుండా చిన్న నియోజకవర్గాలు ఉంటే వాళ్ళు పరిపాలన సౌకర్యం బాగుంటుంది. అలాగే ప్రజలకు మంచి చేయడానికి కూడా నాయకులకు అవకాశం ఉంటుంది. సో ప్రజల పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఇది ఖచ్చితంగా ప్రజలకు మంచిదే. సో ఆ విధంగా వి షుడ్ ఆల్ వెల్కమ్ ఇట్. మనం ఆ నియోజకవర్గాలు ఎక్కువైతే మంచిదనే మనం అందరం కూడా భావించాల్సి ఉంటుంది ప్రజల పాయింట్ ఆఫ్ వ్యూలో. ఎందుకంటే ఇప్పుడు మా నియోజకవర్గం తీసుకుంటే అండి, ఎర్రగుంట్ల నుంచి కొండాపురంలో అటుపక్క చివరికి వెళ్ళాలంటే దాదాపు 50 కిలోమీటర్లు ఉంటుంది. చాలా దూరం ప్రయాణించాలి. అండ్ ఇటుపక్క జమ్మలమడుకు, కొండాపురం చివరి నుంచి జమ్మలమడుకు వెళ్ళాలన్నా కానీ 40-50 కిలోమీటర్లు ఉంటుంది. సో మాది చాలా పెద్ద నియోజకవర్గం. అండ్ ఎవరికైనా కానీ, నాయకులకు కానీ లేకపోతే ప్రజలకు కానీ, ప్రజలు వెళ్ళి నాయకుల్ని కలవాలన్నా చాలా దూరం ప్రయాణం చేయాల్సి ఉంటుంది. అండ్ ఆల్సో ఈవెన్ ఏవైనా గవర్నమెంట్ ఇప్పుడు ఆఫీసులకు వెళ్ళి ఏదైనా పనులు చేయించుకోవాలన్నా చాలా దూరం ప్రయాణం చేయాల్సి ఉంటుంది. అదే నియోజకవర్గాల్ని పునర్విభజించి చిన్న నియోజకవర్గాలు చేస్తే ప్రజలకు సౌకర్యవంతంగా ఉంటుంది. అండ్ ఆల్సో నాయకులు కూడా ఎక్కువగా ప్రజలకు అందుబాటులో ఉండే అవకాశం ఉంటుంది. ఇప్పుడు 2.5 లక్షల మందిని చూసుకోవాలంటే ఒక ఎమ్మెల్యే కష్టం. అదే 150,000 మందిని చూసుకుంటే ఈజీ. ఎమ్మెల్యేనే, పొజిషనే, బట్ ఎక్కువ మందికి అందుబాటులో ఉండే అవకాశం ఉంటుంది. ఇంకా ఎక్కువగా పరిపాలన చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మన జనాభా పెరుగుదలను దృష్టిలో పెట్టుకొని ఎక్కువ నియోజకవర్గాలు చేస్తే మంచిది. అది ప్రజల పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇక ఎటొచ్చి రాజకీయం పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరికి ప్లస్ ఎవరికి మైనస్ అంటే ఇప్పుడే చెప్పడం చాలా కష్టం అండి. కానీ పునర్విభజన జరిగేటప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళు ఏ విధంగా మనం మండలాల్ని మార్పు చేయాలి అన్నది వాళ్ళు వాళ్ళ లాభం వచ్చేలాగా, అంటే వాళ్ళకు లాభం చేకూరేలాగా వాళ్ళు చేసుకుంటారు. ఇది ఇప్పుడే కాదు, ఇప్పుడు కూడా అట్లే జరుగుతుంది. ఎందుకంటే రూలింగ్లో ఉన్నప్పుడు ఓకే, ఈ మండలంలో మాకు బలం బాగుంది, ఈ మండలంలో బాగలేదా, సో ఈ మండలాన్ని ఇటేస్తా, ఆ మండలాన్ని అటేస్తా అని చెప్పేసి మార్పులు చేర్పులు కూడా చేసే అవకాశం ఉంది. అండ్ బీజేపీ వాళ్ళు వాళ్ళ ఉద్దేశం ప్రకారం గత 2024 ఎలక్షన్స్ చూసుకుంటే వాళ్ళకి ఎన్నండి పార్లమెంటు 246, 250 చాలా తక్కువ వచ్చాయి. సో సీట్లు పెంచడం వల్ల మాకు లాభం చేకూరుతుందని చెప్పేసి ఖచ్చితంగా బీజేపీ వాళ్ళు ఆలోచన చేస్తూ ఉంటారు. అది బీజేపీకి లాభం అవుతుంది అనే ఉద్దేశంతోనే వాళ్ళు నియోజకవర్గాల్ని పెంచుతారు. అండ్ మన రాష్ట్రానికి వచ్చేసరికి మన రాష్ట్రంలో ఈక్వేషన్స్ అన్నవి చాలా విచిత్రంగా ఉంటాయండి. అంటే కాస్ట్ ఈక్వేషన్స్ మీద ఎక్కువ నడుస్తాయి. ఏదో ఇప్పుడు వచ్చేసి మత ప్రాతిపదికన మనం అధ్యాత్మం ఇచ్చేద్దాం అంటారు. కానీ మన రాష్ట్రం వరకు అండి కులాన్ని డామినేట్ చేసి మతం వరకు పోదు. ఎందుకంటే కులం అనేది మన రాష్ట్రంలో బాగా వేళ్ళూనుకుని పోయింది. ఇంకా దాన్ని మార్చేసి మనం కులం కాదు, మనం మతం అని ఆలోచిద్దామనే అంత సీన్ ఉండనే ఉండదు ఆంధ్రప్రదేశ్లో. అది ఇంపాసిబుల్. తెలంగాణలో డిఫరెంట్. ఎందుకంటే తెలంగాణలో హైదరాబాద్లో నవాబులు పరిపాలించారు కాబట్టి అక్కడ కొంచెం బీజేపీ కొద్దిగా బలపడే అవకాశం ఉంటుందేమో. కానీ అంటే ఏది మతాన్ని వాడుకొని. ఇంకా ఆంధ్రప్రదేశ్లో ఆ సీనియర్ లేదండి. ఇంకొక 40-50 ఏళ్ళైనా మతం. ఎందుకంటే ఆల్రెడీ వర్గాలుగా హిందువులు విడిపోయారు, ఏది కుల ప్రాతిపదికన. ఇంకా రాయలసీమలో అయినా తక్కువ. ఇప్పుడు మన విజయవాడ ఆ సైడ్ చూస్తే ఎన్ని గొడవలు జరిగాయి. చాలా వరకు ఆ గొడవలకు కారణం కులాలే. కాబట్టి ఇంకా మళ్ళీ మనం అంతా కలిసిపోదాం, మనం ఒక మతం. ఎందుకంటే ఇక్కడ వేరే మతం వాళ్ళు చాలా తక్కువ అండి.
కంపారిటివ్లీ ఇప్పుడు హైదరాబాద్లో ముస్లింలు ఎక్కువ ఉంటారు, అట్లా ఆంధ్రప్రదేశ్లో విపరీతంగా ఉంటారు. బట్ ఉన్నా కూడా మీరు చూస్తే అండి, వాళ్ళంతా కూడా ఒక సొసైటీ లాగా ఎప్పుడో కలిసిపోయారు. ఇప్పుడు మా కడప జిల్లా చూసుకుంటే, మా కడప జిల్లా టౌన్ వరకు చాలా సంవత్సరాలుగా ముస్లింలు ఎమ్మెల్యేలుగా ఉన్నారు అండ్ ఎంతో మత సామరస్యంతో మనం ఉంటాం. ఇప్పుడు కడప జిల్లాలో చాలామందిని వాళ్ళ పేర్లు చెప్తే తప్ప వీళ్ళు ముస్లిము వీళ్ళు హిందూ అని గుర్తుపట్టలేము. అంటే అంత బాగా చక్కగా మన భాష మాట్లాడతారు, వాళ్ళు మన పండుగలు చేసుకుంటారు, మనము కూడా రంజాన్ వచ్చినప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళి భోంచడం, ఇంత ఇంత సుహృద్భావ వాతావరణం ఉంటుంది. సో నాకు తెలిసి మత ప్రాతిపదికన రాజకీయాలు అయితే మన రాష్ట్రంలో ఇప్పుడిప్పుడే అది జరిగే సీన్ లేదు. కుల ప్రాతిపదికన అది బ్రహ్మాండం జరుగుతుంది. సో ఏ ఏరియాలో ఎక్కువ సీట్లు పెరగబోతున్నాయి, ఏ ఏరియాలో తక్కువ పెరగబోతున్నాయి, ఏ ఏరియా ఎక్కువ ఒకే కులం వాళ్ళు ఉన్నారు అన్న దానిపైన కూడా రిజల్ట్ అయితే ఆధారపడి ఉంటుందండి. అందులో ఆశ్చర్యం లేదు. ఇంకా చూడాలి ఏ నియోజకవర్గాల్ని ఎట్లా విభజిస్తారో, ఎట్లా విభజించి ఎవరికి బలం చేయాలని విభజిస్తారో, ఇవన్నీ కూడా ఖచ్చితంగా ప్రభావం చూపుతాయి. కానీ కోర్స్ ఇప్పుడు ఆశావహులకి ఇంకొంతమంది ఎక్కువ మందికి అవకాశాలు కల్పించే అవకాశం వస్తుందండి ఎవరికి, రాజకీయ పార్టీలకు. కానీ పరిపాలన బాగా చేస్తే ఓట్లు పడతాయి ఇన్ జనరల్ అండి, లేదంటే పడవు. చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్స్ ముందు ఎన్నో హామీలు ఇచ్చారు. ఇప్పుడు పెరగడం వల్ల చంద్రబాబు ఏం పని చేయకపోయినా చంద్రబాబు గెలుస్తాడంటే ఇంపాసిబుల్, అది జరిగే పని కాదు. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది ప్లస్సా మైనస్ అంటే ఇట్స్ టూ అర్లీ టు సే. నియోజకవర్గాలు ఖచ్చితమైన ఒక ఫిగర్ వచ్చినప్పుడు, అంటే ఇదిగో ఈ నియోజకవర్గానికి ఇన్ని మండలాలు ఈ అని ఒక కంప్లీట్ ఒక క్లియర్ పిక్చర్ వచ్చినప్పుడు మనం చెప్పగలం. అప్పుడు అంచనాలు మనం వేసుకోవచ్చు ఎలా ఎలా ఏంటనేది. ఇట్స్ టూ అర్లీ. బట్ ఎన్ని నియోజకవర్గాలు వచ్చినా మనం అంతిమంగా ప్రజలకు మంచి చేయాలన్న తపనతో మనం ముందుకెళ్తే ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ సీట్లు, అంటే సీట్లు పెరిగినా మనకు ప్లస్సే. ఇప్పుడున్న 175 ఉన్నా మనకు ఎటువంటి నష్టం లేదు. బికాస్ మనం ప్రజల తరఫున పోరాటం చేస్తున్నాం కాబట్టి కొంతవరకు వాళ్లకు, అంటే అధికారంలో ఉన్నారు కాబట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఓకే ఇలా ఇలా ఉండాలి అంటే కేంద్రం కూడా వినే అవకాశం ఉంటుంది. వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి అది కొంచెం అడ్వాంటేజ్ వాళ్ళకు ఉంటుంది. బట్ ఎన్ని సీట్లు పెరిగినా అండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రౌండ్లో చాలా చాలా బలంగా ఉంది. మన పార్టీ వరకు మనం చేయాల్సినప్పుడు చేసుకుంటూ పోతాం. పెరిగితే ఎక్కువ మందికి ఎమ్మెల్యే అవకాశాలు వస్తాయి, పెరగలేదనుకోండి అది కూడా మంచిదే. ఏ విధంగా అయినా కానీ వీఆర్ ప్రిపేర్డ్, అది మాత్రం గ్యారెంటీ.